హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ వి రిక్రియేట్. మన ఛానల్లో చేస్తున్న ట్రావెల్ అండ్ విజిటింగ్ ప్లేసెస్ సిరీస్లో ఫస్ట్ ప్లేస్ ఇది. జనరల్గా మనం ఎక్కడైనా ట్రావెల్ చేయాలనుకుంటే ముందుగా బేసిక్ రీసెర్చ్ చేస్తాం కదా, లైక్ గూగులింగ్ ఆర్ మన ఫ్రెండ్స్ నుంచి కానీ ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేస్తాం. మీకు ఈజీగా ఉండడం కోసం మేము రీసెర్చ్ చేసి మీకోసం ఈ వీడియో చేస్తున్నాం. ప్లీజ్ వాచ్ దిస్ వీడియో టిల్ ద ఎండ్. వితౌట్ వేస్టింగ్ ఎనీ టైమ్, లెట్స్ డిగ్ ఇన్ టు ద వీడియో నౌ. మీకు ట్రెక్కింగ్ అంటే ఇష్టమా, అలాగే బైక్ రైడ్ అంటే ఇష్టమా? అయితే లడఖ్లో ఈ 5328 మీటర్స్ ఉన్న తాంగ్లాంగ్లా మౌంటైన్ రేంజెస్ని తప్పకుండా విజిట్ చేయాల్సిందే. మీరు నేచర్కి బాగా క్లోజ్ అయితే అండ్ ఈ బైక్ రైడ్లోని ప్రతి మలుపు ఒక కన్నుల విందనే చెప్పాలి. అలాంటి ట్రావెలర్ అయినా ఈ సీనరీస్ని చూసి పడిపోవాల్సిందే. అండ్ మంచి సెల్ఫీ పోజెస్కి వన్ ఆఫ్ ద బెస్ట్ ప్లేస్. అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ పాయింట్, పైకి వెళ్ళే కొద్ది ఆక్సిజన్ లెవెల్స్ రెడ్యూస్ అవుతాయి. అండ్ జస్ట్ బీ ప్రిపేర్ టు ఫేస్ సమ్ బంపీ మూమెంట్స్ అండ్ మేక్ షూర్ టు హ్యావ్ అన్ ఎక్స్పీరియన్స్డ్ బైక్ రైడర్ టూ. వింటర్లో అయితే హెవీ స్నోఫాల్ అండ్ -సెంటిగ్రేడ్ కూడా వెళ్ళే ఛాన్స్ ఉంది. అండ్ ఎంత సమ్మర్ అయినా కూడా తాంగ్లాంగ్లాలో నైట్స్ ఫుల్ చిల్ అనే చెప్పాలి. నెక్స్ట్ ప్లేస్ వచ్చేసి హెమిస్ మానిస్ట్రీ. దీనికి ఇంకో నేమ్ హెమిస్ గొంప, వన్ ఆఫ్ ద లార్జెస్ట్ అండ్ బుద్ధిస్ట్ మానిస్ట్రీ. అండ్ ఆల్ ఓవర్ ద వరల్డ్ నుంచి టూరిస్ట్ కూడా బాగా విజిట్ చేస్తారు. ఈ మానిస్ట్రీని లార్డ్ పద్మశాంభవాకి డెడికేట్ చేశారు. ఈ ప్లేస్లో టిబేటియన్ కల్చర్ని, బుద్ధిజం టీచింగ్స్ని ప్రిజర్వ్ చేయడంలో ఇదొక క్రూషియల్ రోల్ ప్లే చేస్తుంది. ఎంట్రన్స్లోని లార్డ్ బుద్ధా స్టాచ్యూని చూడొచ్చు. ఆర్టిఫాక్ట్స్ ఇక్కడ చాలా ఫేమస్. అండ్ అక్కడ ఎలాంటి స్టాచ్యూస్ని కూడా టచ్ చేయకూడదు. ఈ షే ప్యాలెస్ సౌత్లే నుండి 15 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉన్న చిన్న హిల్ పైన షే అనే విలేజ్లో ఉంది. ఈ మానిస్ట్రీలో మెయిన్ అట్రాక్షన్ ఏంటంటే శాక్యమణి బుద్ధా స్టాచ్యూ. అది కాపర్ ఇంకా గ్లైడెడ్ గోల్డ్తో చేశారు. ఈ ప్యాలెస్లో కార్వింగ్స్, డెకరేటివ్ ఐటమ్స్, యాంటిక్ పీసెస్ ఇంకా చాలా చూడొచ్చు. ఇది విజిటర్స్ కోసం ఒక మంచి మెడిటేషన్ ప్లేస్ అనే చెప్పచ్చు. ఈ ప్లేస్ బయట లిటిల్ బిట్ షాపింగ్ కూడా చేయొచ్చు. అండ్ మీరు రిలీజియస్ పర్సన్ అయితే ఒక రిఫ్రెష్మెంట్ కోసం ఇలాంటి ప్లేస్ని తప్పకుండా విజిట్ చేయండి. నెక్స్ట్ ప్లేస్ వచ్చేసి స్టాక్ ప్యాలెస్. ఇది 1820లో కట్టారు. ఇండస్ రివర్కి దగ్గరగా సిటీ అవుట్స్కట్స్లో ఉంటుంది. ద రాయల్ ప్యాలెస్ మ్యూజియం ఇక్కడ మస్ట్ విజిట్ ప్లేస్. ఈ మ్యూజియంలో తాంకా పెయింటింగ్స్, రాజుల కాలం నాటి కిరీటాలు, వాళ్ళు వేసుకున్న డ్రెస్సెస్, వాళ్ళు వాడిన కాయిన్స్ అండ్ ఇంకా జ్యువెలరీ పీసెస్ ఇలాంటివెన్నో ఆ మ్యూజియంలో చూడొచ్చు. అక్కడ 16th సెంచరీలో ఆఫ్ఘన్స్ వాడిన స్వాడ్ కూడా ఆ మ్యూజియంలో ఉంది. అక్కడ ప్యాలెస్ గ్రౌండ్స్లో ఉన్న కేఫ్ దగ్గర బ్యూటిఫుల్ ల్యాండ్స్కేప్స్ని చూడొచ్చు. ఎవ్రీ ఇయర్ టిబెటన్ క్యాలెండర్ ఫస్ట్ మంత్లో వచ్చే 9th and 10th డేలో డిఫరెంట్ రిచువల్ డ్యాన్సెస్ని పర్ఫామ్ చేస్తారు. ఈ ప్లేసెస్తో పాటు ఇంకా చూడాల్సిన కొన్ని బుద్ధిస్ట్ మానిస్ట్రీస్ కూడా ఉన్నాయి. ఫస్ట్ ప్లేస్ వచ్చేసి చెమ్రే మానిస్ట్రీ, సెకండ్ ప్లేస్ వచ్చేసి స్టాక్నా మానిస్ట్రీ, నెక్స్ట్ ప్లేస్ వచ్చేసి తిక్సే మానిస్ట్రీ అండ్ లాస్ట్ ప్లేస్ వచ్చేసి స్పిటుక్ మానిస్ట్రీ. ఈ ప్లేసెస్ కాకుండా ఇంకా విజిట్ చేయాల్సిన ప్లేసెస్ ఉన్నాయి. వాటి గురించి మనం నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఫర్ మోర్ వీడియోస్.